తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు దేవుడు తీర్చిన కోరిక. రచించిన వారు దమ్మవలం శ్రీనివాసరావు గారు. కథ విందాము. ఈ మధ్యతరగతి జీవితం ఏ పనికి మాలినవాడు కనిపెట్టాడో గాని కనిపిస్తే కుళ్ళ బొడవాలి, కసిగా అలవాటుగా అనుకున్నాడు సత్యమూర్తి విసుగ్గా ఫోన్ పెట్టేస్తూ. 15 ఏళ్ల పుత్రరత్నం రవి చదివే స్కూల్ నుండి ఫోను. ఫీజు అర్జెంటుగా కట్టమని. వాడు ఎంతో కష్టపడి తెచ్చుకునే అత్యవసర మార్కులకు 50,000 కట్టాలంటే మనసు పర్సు రెండూ ఒప్పడం లేదు. ఏంటి వెధవ జీవితం, ఎప్పుడూ ఏదో సమస్య. విసుగ్గా ఆలోచనలో పడ్డాడు. అప్పు పుట్టడం కూడా కష్టమైపోయింది ఈ మధ్య. అదేదో బ్యాంకులో నోటికొచ్చిన అబద్ధం ఆడి తీసుకున్న పర్సనల్ లోన్ సరిగ్గా కట్టడం లేదని బ్యాంకు వాళ్ళు ఆల్రెడీ వేధిస్తున్నారు. ఎగ్గొట్టడానికే అప్పు చేసే జాతిరత్నాలకి నీరాజనాలు పడుతూ 1,000 కోట్లు కుమ్మరిస్తారు. తీర్చటం తప్ప ఎలా ఎగ్గొట్టాలో కూడా తెలియని తనలాంటి వాణ్ణి మాత్రం వేధించి చంపుతారు. ఎప్పటికీ ఈ బ్యాంకులన్నీ బాగుపడతాయో. సత్యమూర్తి ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. చాలని జీతం, ఎలా తీర్చాలో తెలియని చిల్లర అప్పులు, తృప్తి లేని ఉద్యోగం, భార్యతో నిత్యం జరిగే గొడవలు, జులాయిగా తిరిగే కొడుకు. ఓ మధ్యతరగతి మనిషికి సాధారణంగా ఉండే కష్టాలు ఏమాత్రం డిస్కౌంట్ లేకుండా ఉన్నాయి సత్యమూర్తికి. మనసంతా చిరాకుగా ఉండడంతో చేస్తున్న పని పక్కన పెట్టి ఆఫీసులో కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎలా ఈ జీవితం బాగు చేసుకోవటం, అసలు బాగు చేసుకోవటం అనేది అయ్యే పనేనా? ఏం తప్పు చేశాడని తనకిన్ని కష్టాలు? అందరి పరిస్థితి ఇదేనా, లేక తనకొక్కడికే దేవుడు ఇలాంటి బంపర్ ఆఫర్ ఏమైనా ఇచ్చాడా? ఏంటండి మూర్తిగారు, బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారా? అప్పుడే అక్కడికి వచ్చిన బాసు అడిగాడు వెటకారంగా. లేదు సార్, కాస్త తలనొప్పిగా ఉంటే తత్తరపడుతూ జవాబిచ్చాడు. ఆ ఆడిట్ పని త్వరగా కానివ్వండి. ఆడిటర్ గొడవ చేస్తున్నాడు, మీరు సరిగ్గా డేటా ఇవ్వటం లేదని కాస్త విసుగ్గా చెప్పి వెళ్ళాడు బాసు. ఈ బాసుగాడే ఓ వెధవంటే ఆడిటర్ వీడికి మించినవాడు. అన్నీ నేనే చేసిస్తే ఇక వాడు చేసేదేంటి, చెత్త వెధవ, కసిగా అనుకొని విసుగ్గా పని మొదలుపెట్టాడు సత్యమూర్తి. రోజంతా పని ఒత్తిడితో బిజీగా గడిచిపోయింది. మధ్యలో చిరాకు పెట్టే ఆలోచనలు వేధిస్తూనే ఉన్నాయి. మనశ్శాంతిగా రిలాక్స్ అయ్యి ఎన్నేళ్ళైందో కూడా సరిగ్గా గుర్తులేదు వెధవ జీవితం. ఆఫీసు అయ్యాక సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ అనుకున్నాడు. గత కొన్ని రోజులుగా పని ఒత్తిడి ఎక్కువై సరైన నిద్ర లేక తలనొప్పిగా ఉంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఎప్పటిలాగే సోఫా నిండా గుడ్డలు, పుస్తకాలు, ఫోన్ ఛార్జర్ వగైరాలు, కుర్చీల మీద స్టీలు ప్లాస్టిక్ సామాన్లు, గట్టిగా మోగుతున్న టీవీ సౌండ్. ఆ రోజు ఇంట్లో ఏవి వండారో ఎవరైనా ఇట్టే చెప్పేలా నట్టింట్లో తరిగేసిన కూరగాయల చెక్కు, ఉల్లిపాయ పొట్టు, ఇంకా పట్టకార. ఇల్లు కాస్త శుభ్రంగా ఉంచలేవు? ఇలా అడవిలా ఉంచొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను, కోపంగా అన్నాడు భార్యతో. అవును, మన అద్దె కొంప ఓ ఇంద్రభవనం, ఇంటి నిండా పనివాళ్ళు, మరి శుభ్రంగా ఉంచడానికి కోపంగా నిర్లక్ష్యంగా జవాబిచ్చింది భార్య శాంత. భర్తే సర్వస్వం టీవీ సీరియల్ కన్నార్పకుండా చూస్తూ అన్నాడు సత్యమూర్తి. జవాబిచ్చింది శాంత. ఇలా కాసేపు కొట్టుకున్నాక శాంతలో ఏమాత్రం శాంతం లేదని కాస్త ఆలస్యంగా గుర్తుకు వచ్చింది సత్యమూర్తికి. జవాబివ్వటం మానేసి భార్యకు శాంత అన్న అద్భుతమైన పేరు పెట్టిన అత్తామామలకు తలుచుకుంటూ కోపంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. భగవంతుడా, ఏంటి కుళ్ళిపోయిన దిక్కుమాలిన జీవితం, ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఈ నరకం, నా బ్రతుకు ఇక ఇంతేనా? బట్టలు మార్చుకుంటూ అనుకున్నాడు దిగులుగా. మంచం మీద వాలబోతూ పక్కనే బల్ల మీద కనిపించిన లావాటి పుస్తకాన్ని చూశాడు. దేవుడి మీద ఎక్కడ లేని కోపం వచ్చింది వెంటనే. ప్రతి సమస్యకు ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుంది అంటూ తన స్నేహితుడు ఈ మధ్య బహుమతిగా ఇచ్చాడు.
దేవుడి గురించిన పుస్తకం అది. 3 వంతులు పైగా చదివేశాడు. ఎంతో ఓపిగ్గా. పెద్దగా అర్థం కాలేదు. ఏ ఒక్క సమస్యకు సమాధానం దొరకలేదు. పూర్తిగా చదివి అసలు ఏ ఉద్దేశంతో తనకు ఆ పుస్తకం ఇచ్చాడని స్నేహితుని నిలదీయాలనుకున్నాడు. పుస్తకం అట్ట మీద ఉన్న దేవుడి బొమ్మ వైపు ఓసారి చూశాడు. నీకు నేనున్నాను, ఏం పర్లేదు అన్నట్టుగా చిరునవ్వుతో చూస్తున్నాడు దేవుడు. నాలాంటి పరమ అమాయకుడికి ఇన్ని కడుపు మండే కష్టాలు పెట్టి ఏంటి దేవుడా నువ్వు సాధించింది? కోపంగా కసిగా అనుకుంటూ దిగులుగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు మంచం మీద. కళ్ళు తెరువు మూర్తి, నీ కష్టాలు పోగొట్టడానికే వచ్చాను అని వినిపించి ఉలిక్కిపడి కంగారుగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా దేవుడు. ముమ్మూర్తిలా తను రోజూ దండం పెట్టుకునే ఫోటోలో ఉన్నట్టుగా గది నిండా ఎన్నడూ చూడని ఓ వింత వెలుగు. చప్పున లేచి కూర్చున్నాడు మంచం మీద. ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని తన కళ్ళని పూర్తిగా నమ్మాడు సత్యమూర్తి. తనకున్న కష్టాలు అలాంటివి మరి. దేవుడు తప్ప ఎవ్వరూ తీర్చలేరు. పైగా మూసి ఉన్న గదిలోకి ఇంకెవరైనా ఎలా వస్తారు? దేవుడా, ఏమిటి అన్యాయం? ఎందుకీ నాకు దిక్కుమాలిన కష్టాలు? నేరుగా మ్యాటర్లోకి వచ్చాడు కాస్త ఉక్రోషంగా. మూర్తి, నాకు రోజు నువ్వు భక్తిగా దండం పెడుతున్నావు. ఎన్నో కష్టాల్లో ఉన్నానని అనుకుంటున్నావు. నేను తప్ప ఎవ్వరూ నీ కష్టాలు తీర్చలేరని నిజాయితీగా నమ్ముతున్నావు. అందుకే ఇలా వచ్చాను. చెప్పు, నీకు ఏ విధంగా సహాయం చేయమంటావు? శాంతంగా చిరునవ్వుతో అడిగాడు దేవుడు. తాను కూడా ఒకవైపు మంచం మీద కూర్చుంటూ. కష్టాలు ఉన్నాయని అనుకోవటం ఏంటి స్వామి? పిచ్చెక్కిపోతుంటే ఇలా అంటుంటే తన కోరికలేంటో హడావుడిగా ఆలోచిస్తున్నాడు సత్యమూర్తి. తను ఎన్నో కథల్లో చదివినట్టు దేవుణ్ణి ఓ 3 కోరికలు తీర్చమని అడగాలి. సఖ్యతగా ప్రేమగా ఉండే భార్య, చక్కగా చదువుకొని జీవితంలో పైకి వచ్చే కొడుకు, చేతి నిండా డబ్బు. ఈ 3 కోరుకుంటే సరి. అటో ఇటో తేలిపోతుంది. ఏంటి మూర్తి ఆలోచిస్తున్నావు? అడిగాడు దేవుడు పూర్తిగా ఆలోచనలో మునిగిపోయిన సత్యమూర్తిని చూసి. ఏం లేదు స్వామి. మీ దగ్గర డొంక తిరుగుడెందుకు? ఎలాగూ ఇంత దూరం వచ్చారు. నా కష్టాలు తీరడానికి ఓ 3 కోరికలు తీర్చండి అడిగాడు సూటిగా. తప్పకుండా మూర్తి, చెప్పానుగా నువ్వు నా భక్తుడివి. నీ కోరికలు తీర్చటం నాకు చాలా సంతోషం కలిగించే విషయం. ధన్యుణ్ణి స్వామి, సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ చెప్పాడు సత్యమూర్తి. కొంపదీసి ఇదంతా కల కాదు కదా? ఈ మధ్య ఇలాంటి కలలు రావటం ఓ ఫ్యాషన్ అయిపోయింది. అనుమానంతో ఓసారి భుజం గిల్లుకొని చూసుకున్నాడు మూర్తి. మూర్తి, ఇదేమీ కల కాదులేవయ్యా. నీ కోరికలు తక్షణం తీరుస్తాను. అయితే ఓ విషయం, నేను మనిషిని కాదు కాబట్టి ఏ విధమైన అన్యాయాన్ని చేయలేను. నీ కోరికలు న్యాయమైనవి అయి ఉండాలి చెప్పాడు దేవుడు. తన 3 కోరికలు గుర్తుకు తెచ్చుకున్నాడు సత్యమూర్తి. సఖ్యతగా ఉండే భార్య, చక్కగా చదువుకొని పైకి వచ్చే కొడుకు, చేతి నిండా డబ్బు. ఇవి అన్యాయం ఎలా అవుతాయి? మనిషన్నాక ఈ మాత్రం కూడా లేకపోతే ఎలా? ఇవి అన్యాయమైన కోరికలైతే ఇక న్యాయమైనవి అంటూ ఏమైనా ఉంటాయా అసలు? ఎందుకైనా మంచిదని చేతి నిండా డబ్బుండాలి అన్న 3వ కోరికను కాస్త మార్చి ఉద్యోగంలో పైకి రావాలి అని అడుగుదామనుకున్నాడు. ఇలా ఆలోచించి, స్వామి, నా 3 కోరికలు ఎంతో న్యాయమైనవి ఓ జవాబిచ్చాడు దేవుడు కూడా అంతే ఉత్సాహంగా. మొదటి కోరిక, నా భార్య శాంత పేరుకు తగ్గట్టుగా శాంతంగా, సఖ్యతగా, ప్రేమగా ఉండాలి. నేను కావలసినట్టుగా ప్రవర్తించాలి అడిగాడు దేవుడికి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని దండం పెడుతూ. తదాస్తు అంటాడని ఊహించని సత్యమూర్తి దేవుడి దగ్గర నుండి జవాబు లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు. కొంపదీసి మాయమవలేదు కదా అనుకుంటూ కళ్ళు తెరిచి చూశాడు. శాంతంగా మౌనంగా అక్కడే ఉన్నాడు దేవుడు. ఏమైంది స్వామి, మౌనంగా ఉండిపోయారు? శాంతను బాగు చేయటం మీ వల్ల కూడా కాదా? నీ కోరిక న్యాయమైనది కాదు మూర్తి చెప్పాడు దేవుడు సూటిగా. అదేంటి స్వామి?
నా భార్య నాతో సఖ్యతగా ఉండాలనుకోవటం అన్యాయం ఎలా అవుతుంది? ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు. నీ భార్య నీతో సఖ్యతగా ప్రేమగా ఉండాలంటే నువ్వు కూడా ఆమెతో అలాగే ఉండాలి. అప్పుడే నీ కోరిక న్యాయమైనది అవుతుంది. కని పెంచిన తల్లిదండ్రులని బంధువులని వదిలి నీతో ఉండటానికి వచ్చి నీతో కుటుంబాన్ని ఇచ్చిన భార్యపై నీకెంత ప్రేమ ఉండాలి? రోజంతా ఇంటి పని వంట పని చేసి పిల్లలతో విసిగిపోయి అలసిపోయి ఉండే భార్యకు విశ్రాంతి స్వాంతన కలిగేలా ఏనాడైనా ప్రేమగా పలకరించావా? నీకు నేను తోడుగా ఉన్నాను అన్న భరోసా ఆమెకు కలిగించావా? ఎంతసేపు నువ్వు ఆశించిన విధంగా ఆవిడ లేదనుకుంటున్నావు కానీ ఆవిడ ఆశించే విధంగా అసలు నువ్వు ఉన్నావా? దేవుడు చెప్పింది శ్రద్ధగా విన్న సత్యమూర్తి ఆలోచనలో పడ్డాడు. దేవుడు చెప్పింది నిజమే. మొదట్లో శాంత బాగానే ఉండేది. తనకున్న విసుగు పని ఒత్తిడితో అసలు భార్యను సరిగ్గా ప్రేమగా పలకరించటం కూడా మానేశాడు. తన ప్రవర్తన అర్జెంటుగా బాగు చేసుకోవాలి. తనకు ఆఫీసు స్నేహితులు ఇలా ఎన్నో ఉన్నాయి రోజంతా గడపడానికి. పాపం శాంత మాత్రం రోజంతా ఇంట్లోనే ఉండి మగ్గిపోతుంది. తను తప్ప శాంతకు కూడా ఎవరున్నారని? కాస్త ప్రేమగా స్వాంతన కలిగించేలా మాట్లాడడానికి ఏం ఖర్చవుతుంది? భార్యను సరిగ్గా చూసుకోవట్లేదని దేవుడు గుర్తు చేసేదాకా తనకు తెలియకపోవటం ఎంత సిగ్గుచేటు. నన్ను క్షమించండి స్వామి, నా కోరిక అన్యాయమైందే. నా భార్యతో మొదట నేను శాంతంగా ప్రేమగా ఉండి ఆ పైన ఆమెలో మార్పు ఆశించటం న్యాయం. ఒప్పుకున్నాడు. మంచిది. ఇక నీ రెండవ కోరికేంటో చెప్పు. ఇంకా మౌనంగా ఉండి ఆలోచిస్తున్న సత్యమూర్తిని అడిగాడు దేవుడు. నా సుపుత్రుడు రవి చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండి జీవితంలో పైకి రావాలి. సంకోచిస్తూనే అడిగాడు. మొదటి కోరిక కోరినప్పుడు ఉన్న తన కోరిక న్యాయమైనదే అన్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు కాస్త తగ్గింది. ఇది అన్యాయమైన కోరికే మూర్తి. ఎలా స్వామి? ఆశ్చర్యంగా ఒకంత కుతూహలంగా అడిగాడు. రవితో రోజుకు ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు? ఎందుకు చదువులో వెనుకబడుతున్నాడో ఏనాడైనా నువ్వు విచారించావా? ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువగా వస్తున్నాయి ఎందుకు అని ఎప్పుడైనా ఓపిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశావా? వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఎప్పుడైనా గమనించావా? వాడి జీవితంలో పైకి వచ్చేలా ఓ తండ్రిగా నువ్వు చేసిన కృషి ఏమిటి? వాడికి తగినంత సమయం కేటాయించు. స్కూల్ ఫీజు కట్టినంత మాత్రాన నీ బాధ్యత తీరిపోదు. ఓ తండ్రిగా నువ్వు వాడికి కేటాయించే సమయమే జీవితంలో నువ్వు పెట్టగలిగే ఉత్తమమైన పెట్టుబడి. ఇవేవీ చేయకుండా నీ కొడుకు చక్కగా చదివి జీవితంలో పైకి రావాలన్న నీ కోరిక అన్యాయమైనదే. చక్కగా అర్థమైంది స్వామి, మనస్ఫూర్తిగా చెప్పాడు. ఇప్పుడు చెప్పు, నీ మూడవ కోరికేంటో? ఈసారి బాగా ఆలోచించుకొని న్యాయమైనది అడుగు, వెంటనే తీరుస్తాను. నాకు నీ కోరిక తీర్చాలని కోరికగా ఉంది చెప్పాడు దేవుడు నిజాయితీగా. సత్యమూర్తి ఆలోచనలో పడ్డాడు. దేవుడు చెప్పింది ఎంత నిజం? ఇన్నాళ్ళు తను చేయాల్సింది గాలికి వదిలి ఎంతసేపు తన జీవితాన్ని నిందించుకున్నాడు. నిజానికి ఎంత చక్కటి జీవితం, చక్కటి ఆరోగ్యం, ఏ దురలవాట్లు లేవు. అద్దె ఇల్లైతే ఏం, ఓ ఇల్లంటూ ఉంది. శాంత రవి విషయంలో తను చేయవలసిందేంటో తెలిసింది. ఇక డబ్బు విషయానికి వస్తే నిజాయితీగా తెలివిగా పనిచేసి పనికిమాలిన ఖర్చులు తగ్గించుకుంటే డబ్బు సంపాదించటం మిగల్చటం పెద్ద సమస్యే కాదు. పైగా సమయం వృధాగా గడపటం మానేసి ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో చేరి మంచి డిగ్రీ సంపాదిస్తే తానే 10 మందికి బాస్గా ఎదగొచ్చు. ఏంటి మూర్తి ఇంతగా ఆలోచిస్తున్నావు? అడిగాడు దేవుడు ఆసక్తిగా. ఏమీ లేదు స్వామి, మీరు నా కళ్ళు తెరిపించారు. మూడవ కోరిక వినండి, ఇది న్యాయమైందే అనిపిస్తుంది. ఏంటది? ఉత్సాహంగా అడిగాడు దేవుడు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇతరులను పరిస్థితులను దేవుణ్ణి నిందించటం మానుకొని చేయవలసిన దాని మీద శ్రద్ధ పెట్టి ఇప్పటికన్నా జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అన్న తాపత్రయం, ఉత్సాహం, శ్రమించే గుణం నాలో ఎల్లప్పుడూ ఉండేలా వరం ఇయ్యండి స్వామి. కళ్ళు మూసుకొని నిజాయితీగా ప్రార్థించాడు సత్యమూర్తి. తదాస్తు.
కళ్ళు తెరిచి చూశాడు సత్యమూర్తి. ఎదురుగా ఎవరూ లేరు. అప్పటిదాకా గదిలో ఉన్న వెలుగు ఇప్పుడు లేదు. ఓసారి చుట్టూ చూశాడు. అంతా మామూలుగానే ఉంది. జరిగిందంతా నిజమా కలా? కాసేపు ఆలోచించాడు. ఏదైతే ఏంటి, భగవంతుడు తనకు చక్కని దారి చూపించాడు. మంచం దిగి ఉత్సాహంగా బయటకు వెళ్ళబోతూ యథాలాపంగా పక్కన ఉన్న బల్ల వైపు చూసి నిర్ఘంతపోయాడు ఒక్క క్షణం. దేవుడి పుస్తకం ఈసారి సరిగ్గా చదివి పూర్తి చేయాలనుకున్నాడు. అయితే బల్ల మీద ఉండాల్సిన పుస్తకం ఇప్పుడు లేదక్కడ. గదంతా వెతికాడు, ఎక్కడా లేదు. బాగా వెతికాక మంచం వెనుకున్న అరలో కనిపించిందది. ఆశ్చర్యపోయాడు. పూర్తిగా చదివేసిన పుస్తకాలు మాత్రమే అక్కడ ఉంచుతాడు తను. ఇంతకుముందు బల్ల మీద నిజంగానే పుస్తకాన్ని చూశాడా అసలు? ఏంటి మాయ? కాసేపటికి ఏదో అర్థమైనట్టుగా తృప్తిగా తలాడించాడు. దేవుడే నేరుగా వచ్చి చేయాల్సింది చెప్పాక ఇక ఆ పుస్తకంలో తను చదివి పూర్తి చేయడానికి ఏమీ లేదు. స్నేహితుడు చెప్పింది నిజమే. తనకున్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరికింది. దేవుడి పటం వైపు ఓసారి చూశాడు. మాయ చేసి పుస్తకాన్ని అరలో పెట్టింది నేనే అన్నట్టుగా కొంటెగా చూస్తున్నాడు దేవుడు పటంలోంచి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు. అంతకుముందు వరకు ఉన్న తలనొప్పి చేత్తో తీసేసినట్టుగా మాయమైంది. ఇక మీదట తను చేయవలసిందేంటో చాలా స్పష్టంగా తెలిసింది. తలుపు తీసి బయటకు వెళ్ళి వంటింట్లో ఉన్న భార్యతో, శాంత, నన్ను క్షమించు అన్నాడు ప్రేమగా తను చెప్పదలుచుకున్నది మొదలు పెడుతూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.